పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని ప్రశ్నించింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ను అడిగి నిర్ణయం చెప్తామన్న ముకుల్ రోహత్గి వాదనలు కూడా చూస్తున్నాం. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఈ విషయానికి సంబంధించిన వివరాలు అందిస్తారు. మహాత్మా, తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద ఆశ్రయించి ఒక పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిపై కంప్లైంట్ చేసినా సరే స్పీకర్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. అసలు స్పీకర్ ఈ పార్టీ ఫిరాయింపుల మీద చర్యలే తీసుకోవడం లేదు అని ఒక నిర్ణీత సమయంలో చర్యలు తీసుకునేలాగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కోర్టు ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ పిటిషన్ మీద ఈ రోజు విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని ప్రశ్నించింది. మహారాష్ట్ర తరహాలో మీరు శాసనసభ గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకుండా వదిలేస్తారా? రీజనబుల్ టైంలోగా నిర్ణయం తీసుకుంటా ఉంటున్నారు. రీజనబుల్ టైం అంటే ఎంత అంటూ గట్టిగా నిలదీసినట్లుగానే ధర్మాసనం ప్రశ్నించింది. దీని మీద వచ్చే వారానికి విచారణ వాయిదా వేస్తూ ఆలోగా వివరం స్పీకర్ వైపు నుంచి స్పీకర్ని అడిగి వివరాలు తెలుసుకుని ఒక వివరణ రూపంలో సుప్రీంకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద సుప్రీంకోర్టు కొంత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగానే మనం భావించవచ్చు. అక్కడ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. వారి మీద స్పీకర్ కి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందులో కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, తెల్లా వెంకట్రావు. అందులో దానం నాగేంద్ర అయితే ఏకంగా కాంగ్రెస్ టికెట్ మీద లోక్సభకి పోటీ కూడా చేశారు. ఇంత క్లియర్ కేసెస్ ఉన్నా సరే అసెంబ్లీ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయగా దాని మీద సుప్రీంకోర్టు ఈ రోజు అసహనాన్ని వ్యక్తం చేస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఆ వచ్చే వారం జరిగే విచారణలో మరి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది? ఎందుకంటే ఇక్కడ శాసనపరమైన వ్యవస్థల మీద పూర్తిగా జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీంకోర్టుకి అధికారాలు లేవు. కానీ ప్రొసీజరల్ గా జరిగే అంశాల మీద మాత్రం న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఆ పరిధిలో మరి తదుపరి ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా.